భారత్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వచ్చినప్పుడల్లా పర్యావరణం పేరుతో ఆందోళనలు చేసే స్వచ్ఛంద సంస్థల వెనుక విదేశీ నిధులు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవేళ భారత్ సొంతగా ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ ని నిర్మిస్తే సింగపూర్, ఇతర పొరుగు దేశాల పోర్టుల ఆదాయం పడిపోతుంది. అలాగే భారత నౌకాదళం అక్కడ బలోపేతమైతే హిందూ మహాసముద్రంలో చైనా పప్పులు ఉడకవు. అందుకే విదేశీ శక్తులు భారతీయ ఫ్రాక్సీల ద్వారా ఈ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఈ ఆందోళనలో పాల్గొంటున్న సామాజికవేత్తలు గతంలో కూడా నర్మదా బచావో ఆందోళన, ఇతర భారీ డ్యాం ప్రాజెక్టులను అడ్డుకున్నవారే. వీరు సామాన్య ప్రజలను, గిరిజనులను పాములుగా వాడుకుంటూ దేశాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 30 ఏళ్ల వన్యప్రాణి సంరక్షణ ప్రణాళికను, కోరల్ ట్రాన్స్కోలేషన్ వంటి అత్యాధునిక పద్ధతులను అమలు చేస్తామని ప్రకటించినా ఈ శక్తులు కావాలనే వినాశనం అంటూ ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక పోర్టు నిర్మాణం కాదు, ఇది వికసిత్ భారత్ స్వప్నంలో ఒక ముఖ్యమైన అడుగు. విదేశీ నిధుల ప్రభావంతో రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలను పనంగా పెట్టే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పర్యావరణం, అభివృద్ధి రెండూ సమన్వయంతో సాగడమే నేడు అవసరం. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు ద్వారా భారత్ ప్రపంచ పటంలో ఒక అజేయమైన శక్తిగా అవతరించడం ఖాయం.